Good morning to everyone. Welcome to our YouTube channel Rambabu Narra. Please subscribe our channel Rambabu Narra. Today we are discussing about properties of logarithm. First property, the product rule. The logarithm of a product is the sum of the logarithms. Log mn base a equal to log m base a plus log n base a. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. మనం ఈ లాగరిథమ్స్లో ప్రాపర్టీస్ బాగా వస్తేనే ప్రాబ్లమ్స్ మనం చేయగలం. ఇవి నేను కొన్ని ప్రాపర్టీస్ చెబుతున్నాను. దాదాపుగా 10th క్లాస్కి వచ్చేటప్పటికి 1-2 ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి మనకు అక్కడ. కానీ మీకు దాదాపు 10-12 ప్రాపర్టీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఫర్దర్ హైయర్ క్లాసెస్కి వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా, అక్కడ ఏంటంటే లోయర్ క్లాసులో చెప్పారనుకుని ఇట్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా, ఇబ్బంది లేకుండా మనం చేద్దాం. అలాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సరే వీటిలో ఈ ప్రాపర్టీస్లో ఇబ్బంది లేకుండా చూద్దాం. ఫస్ట్ లెట్ లాగ్ m బేస్ a, లాగ్ m బేస్ a ఈక్వల్ టు x, లాగ్ n బేస్ a ఈక్వల్ టు y. ఇవి లాగరిథం ఫామ్. కన్వర్ట్ ఇంటూ లాగరిథం ఫామ్ టు ఎక్స్పోనెంటల్ ఫామ్. a to the power of x equal to m. This is 1. a to the power of y equal to n. లాగరిథం ఫామ్లోంచి మనం ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చుకున్నాం అనమాట. ఇది 2 ఫ్రమ్ 1 and 2 1 and 2 m into n equal to m means a to the power of x, n a to the power of y. mn equal to bases are equal, multiply their powers must add అనమాట. a to the power of x plus y. This is the form equation. Next again converted into exponent form to లాగరిథం ఫామ్. ఎక్స్పోనెంట్ ఫామ్ నుంచి లాగరిథం ఫామ్లో మార్చుకోవటం అనమాట. ఇది లాగ్ mn బేస్ a ఈక్వల్ టు x ప్లస్ y, x ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ 1 x ఈక్వల్ టు లాగ్ m బేస్ a ప్లస్ y లాగ్ n బేస్ a. Therefore the first property proved అనమాట. Hence the property proved. Log mn base a equal to log m base a plus log n base a. మల్టిప్లికేషన్, అందుకే ప్రొడక్ట్ రూల్ అనమాట. ఇది ప్రొడక్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కోషెంట్ రూల్ ఆర్ రేషియో రూల్ అంటారు. ద లాగరిథం ఆఫ్ ఏ కోషెంట్ is the difference of the logarithms in the same order. సేమ్ ఆర్డర్ అనే మాట ఎందుకు వాడాడు ఇక్కడ ఇదే ఆర్డర్లో మనం రాయాలని అర్థం. ఎందుకంటే న్యూమరేటర్ m, డినామినేటర్ n ఉంది కాబట్టి ఆ ఆర్డర్లోనే మనం ఇచ్చేసుకోవాలి. దీన్ని కోషెంట్ రూల్ అంటారు, రేషియో రూల్ అని కూడా అంటారు. ఈ లాగ్ m/n బేస్ a ఈక్వల్ టు లాగ్ m బేస్ a లాగ్ n బేస్ a. దీన్ని కోషెంట్ రూల్ అని అంటారు. చాలా ఈజీ ఇవి. ప్రూఫ్ లెట్ లాగ్ m బేస్ a ఈక్వల్ టు x కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఫామ్. దిస్ ఈజ్ ద లాగరిథం ఫామ్ కన్వర్టెడ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఫామ్. a to the power of x equal to m. Next
log n base a equal to y, again converted into exponent form, a to the power of y equal to n. This is 1, this is 2. From 1 and 2, m by n equal to a to the power of x by a to the power of y. m by n equal to a to the power of x minus y. Again, this is the exponent form converted into logarithm form. Log m by n base a equal to x minus y. X is nothing but log m base a. Log m base a. Y is nothing but log n base a. Log n base a. Therefore, log m by n base a equal to log m base a minus log n base a. This is the second property or second law, second rule, quotient rule. Third one, if m and n are positive rational numbers, then log m to the power of n base a equal to n log m base a. Proof. Log m base a, let log m base a equal to x. Now converted into exponent form, a to the power of x equal to m. Exponent form. Now raise the power on both n on both sides. A to the power of x whole to the power of n equal to m to the power of n. Simplify the a to the power of n into x. A to the power of n into x equal to m to the power of n. Then this is the exponent form converted into logarithm form. A to the power of x equal to m. This is the exponent form. Logarithm form, log m base a equal to x. ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ బేస్ ఏది ఉంటుందో లాగరిథం కూడా బేస్ అవుద్ది. ఇది ఈ పవర్ యొక్క వాల్యూ ఎంత అవుద్దో అది లాగరిథం అవుద్ది. ఈ ఇండెక్స్ ఆర్డర్ అది ఎక్స్ ఈక్వల్ టు అది లాగరిథం మొత్తానికి అవుతుందన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా దీన్ని మనం లాగరిథం ఫామ్ రాయాలంటే ఏంటంటే లాగ్ m టు ది పవర్ ఆఫ్ n బేస్ ఏదే అవుద్దో అదే అవుద్దని చెప్పాం, ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్. దిస్ ఈజ్ n ఇంటూ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ m బేస్ ఏ. ఎక్స్ ఈజ్ లాగ్ m బేస్ ఏ. Therefore log m to the power of n base a equal to n log m base a. ఇక్కడ పవర్ ఉంటే ఆ పవర్ ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది థర్డ్ ప్రాపర్టీ. దీనికి మనకి మామూలుగా మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లాగ్ 25 బేస్ 3 అని ఉందనుకోండి. 25 లాగ్ 5 స్క్వేర్ బేస్ 3. ఈ 2 ముందుకు వస్తే 2 log 5 బేస్ 3. ఈ విధంగా మనం ప్రాబ్లం చేయడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పటివరకు మనం ఏం చూసాం చూద్దాం ఒకసారి. నౌ ఫస్ట్ ప్రాపర్టీ లాగ్ m ఇంటూ n బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ m బేస్ ఏ ప్లస్ లాగ్ n బేస్ ఏ. సెకండ్ లాగ్ m బై n బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ m బేస్ ఏ
మైనస్, ఇది ప్రొడక్ట్ రూల్ అని చెప్పాం. m ఇంటూ ఉంటే ప్లస్ రావాలి, బై రేషియో ఉంటే మైనస్ రావాలి. log n బేస్ a. థర్డ్ వన్ ఈజ్ log m to the power of n బేస్ a ఈక్వల్ టు n log m బేస్ a. మనం ఈ లాగరిథం ప్రాపర్టీస్ సంబంధించి ఈ వీడియోలో 3 ప్రాపర్టీస్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాపర్టీస్ నేర్చుకుందాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.